చేతులు లేనోళ్ళు కాళ్ళతోని బొమ్మలేస్తారు. కాళ్ళు లేనోళ్ళు ఇన్పరాడ్లతో తయారు చేసిన కాళ్ళను పెట్టుకొని ఉరుకుడు పోటీలలో ఉరుకుతారు. కొంతమంది పారాసైక్లింగ్ అని పోటీలకు పోతారు. అవిటోళ్ళైనా వాళ్ళకున్న పట్టుదల ముందు గవేం పనిచేయాయి. కానీ కొందరిని మనం చిన్న చూపు చూస్తాం. అసుంటోళ్ళ దాంట్లో కూడా ఆనిముత్యాలు ఉంటారు తెలుసా. హిజ్రాలు అనగానే అమ్మో వాళ్ళని దగ్గరికి రానియద్దు అని దూరం దూరం జరుగుతాం. కానీ ఛాన్స్ ఇస్తే మేం కూడా ఎన్లా తక్కువ కాదు అని చూపించింది తమిళనాడుల ప్రీతిక అనేటామే. పోలీస్ కొలువంటే మస్తు పాయిరమట. కష్టపడి చదివి ఎస్ఐ కొలువు సంపాదించింది. ఈసుంటోళ్ళు ఎస్ఐ అవుడు దేశంలో ఇదే ఫస్టట. మొదలట దరఖాస్తు పెట్టనీకి పోతే నువ్వు హిజ్రావు అని ఆఫీసర్లు ఇసిరిచ్చిండ్రట, కసిరిచ్చిండ్రట. నువ్వు పోలీస్ కొలువు చేస్తావా అని ఎక్కిరిచ్చిండ్రట. ఎక్కెక్కి ఏడ్చుకుంటా ఇంట్లో కూసోకుంటా మద్రాసు కోర్టుకు పోయి ఫిర్యాదు అయ్యింది నాకెందుకు కొలువియరని. జడ్జి సార్లను ఒప్పించి కొలువుకు అర్హత సాధించింది. ఉరుకుడు పోటీలల్లా రాత పరీక్షల పాస్ అయి కష్టపడి ఎస్ఐ కొలువును దొరికించుకుంది. నిజంగానే ప్రీతిక మస్తు గిరేట్ కదా. హిజ్రాలను చూస్తే చాలా మంది శీతరించుకుంటారు. చదువుకుంటామంటే కాలేజీలల్లా సీట్ ఇయ్యరు, ఇండ్లు కిరాయికి ఇయ్యరు, కంపెనీలల్లా కొలువులు ఇయ్యరు. మరి వాళ్ళు ఎట్లా బతకాలే? గతి లేక అడుక్క తిని బతుకుతున్నారు. అందరి లెక్క వాళ్ళని చూస్తే వాళ్ళు కూడా మన లెక్కనే మంచిగా బతుకుతారు కదా.